ఒకటి కాదు రెండు కాదు 15 రోజులు దాటిపోయింది. అయినా సరే ఆ చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఒకవైపు కన్నవాళ్ల ఎదురుచూపులు, మరొకవైపు ప్రత్యేక బృందాల గాలింపు, డ్రోన్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఆ పాప జాడ మాత్రం తెలియడం లేదు. ఇంతకీ జ్ఞానేశ్వరి ఎక్కడుంది? జిల్లా సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. జ్ఞానేశ్వరి తప్పించుకుపోయి 2 వారాలు దాటేసింది. అయినప్పటికీ ఆచూకీ కాదు కదా, చిన్న క్లూ కూడా లభించలేదు. జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందనే ఆశలో అంతకంతకు సన్నగిల్లుతుండగా రోజుకొక కొత్త అనుమానం కలుగుతోంది. వన్యప్రాణుల వేటగాళ్లు పెట్టేటువంటి ఉచ్చుల్లో చిన్నారి చిక్కుకుందా అని స్థానికులు అనుమానిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని సమీపంలో సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న ఉదయం 11:50 సమయంలో 2 ఏళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమయ్యింది. ఆ సమయంలో చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా ఉంది. సమీపంలో ఆలయం దగ్గర సీసీ కెమెరాలో మధ్యాహ్నం 1:02 మాత్రం కుక్క కనిపించింది. 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క ఇంటికి వచ్చింది. మరో 2 రోజులకి చనిపోయింది. కుక్క మృతిపై అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. కానీ ఇప్పటిదాకా రిపోర్టు మాత్రం రాలేదు. జ్ఞానేశ్వరి కుటుంబం నివసించే ప్రాంతానికి అత్యంత సమీపంలోనే అడవి ఉంది. ఆ అడవిలో ప్రతిరోజు వన్యప్రాణుల వేట జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. నెమళ్లు, దుప్పులు, అడవి పందులు, ఇతర జంతువులను కొన్ని ముఠాలు వేటాడి మాంసాన్ని అమ్ముకుంటాయని గ్రామస్తుల మాటలను బట్టి అర్థమవుతోంది. కొండ మీద ఇలాంటి భయంకరమైన 3 ముఠాలు ఉన్నట్లు తెలుస్తోంది. జంతువులను వేటాడేందుకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. నీళ్ల కోసం జంతువులు కొండ దిగి వచ్చి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ తగిలి ప్రాణాలు కోల్పోతాయి. ఇప్పుడు జ్ఞానేశ్వరి కూడా అలాగే అడవి వైపు నడిచి వెళ్లి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ తగిలి ప్రమాదానికి గురై ఉంటుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటికి రాకుండా జంతువులను వేటాడే ముఠాలు జ్ఞానేశ్వరిని ఏమైనా చేసి ఉంటాయేమోనని చర్చించుకుంటున్నారు గ్రామస్తులు. అందుకే ఎక్కడ సీసీ కెమెరాల్లో దొరకకుండా అటవీ ప్రాంతం ద్వారా తప్పించుకున్నట్లు అర్థమవుతోంది. అటవీ ప్రాంతం గుండా ఎక్కువగా ప్రయాణం చేస్తారు. స్థానికంగా ఉన్న అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడం సాధారణంగా జరిగిపోతుంది. అందుకే ఆ వ్యవహారాలు బయటపడకుండా గోప్యత పాటిస్తున్నారని తెలిసిన వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. గ్రామంలో వృద్ధులు, పెద్దవాళ్లు ప్రతిరోజు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నారు. లేదంటే ఇంత టెక్నాలజీ, ఇంత వ్యవస్థ ఉండే కనీసం చిన్నారి ఆచూకీ కనుక్కోలేకపోవడం ఆశ్చర్యమే. కుక్క మృతదేహానికి పోస్టుమార్టం చేసి 5 రోజులైనా ఇప్పటి వరకు రిపోర్ట్ రాలేదు. ఇది కూడా ఒక మిస్టరీగానే ఉందనే చర్చ వినిపిస్తోంది. కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం జ్ఞానేశ్వరి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. వన్యప్రాణులను వేటాడే ముఠాలే పాపను ఏదో చేసి ఉంటాయని, అందుకే కొద్ది రోజులు వేట చేయకుండా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో అటవీ ప్రాంతంలోనే ఇదంతా జరిగింది కాబట్టి బయటికి రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడే ఆగిపోయింది. సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి ఎక్కడుంది? స్థానికంగా జరుగుతున్న చర్చేంటి? అసలు క్లూస్ టీం సేకరించిందేంటి? ఇలాంటి వివరాలపై మా ప్రతినిధి సాయి సుధీర్ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి 15 రోజులైంది. ఇప్పటి వరకు ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నా కానీ కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే గ్రామస్తులు మాత్రం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్న అంశం ఒకటే, కనీసం ఖచ్చితంగా పోలీసులకు కావచ్చు, అదేవిధంగా అధికారులు ఈ స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక ఆధారం దొరకాల్సి ఉంది. కానీ 15 రోజులు దాటినా పాపకు సంబంధించి ఎటువంటి క్లూ దొరకకపోవడంతో ఖచ్చితంగా వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లు పైన ఇది పక్కనే ఈ 100 ఎకరాల్లో అటవీ ప్రాంతం, మరొక వైపు కొండలు ఉంటాయి. వాళ్ళు ఈ అటవీ ప్రాంతంలో అడవి పందులు, అదేవిధంగా ఇతర జంతువులు వేటాడుతూ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు ఈ సమ్మర్ కావడంతో అటవీ జంతువులు అవి నీళ్ల కోసం కిందకు వచ్చినప్పుడు వాటిని పట్టుకోవడానికి ఎలక్ట్రికల్ కేబుల్స్ పెడుతూ ఉంటారు. ఎలక్ట్రికల్ షాక్, ఎందుకంటే వాటికి వెంటనే షాక్ కొట్టేసి అక్కడికక్కడే పడిపోయేలాగా జంతువుల కోసం ఎలక్ట్రికల్ కేబుల్స్ పెడుతూ ఉంటారు. ఒకవేళ పాప అటువైపు వెళ్ళి ఏమైనా ప్రమాదానికి గురైందా అనే కోణంలో ఎక్కువగా గ్రామస్తులు డిస్కషన్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని రోజులైంది, కానీ దానికి సంబంధించి ఏదైనా ఆధారం ఉండాల్సి ఉంది. ఎందుకంటే అంత సీసీ కెమెరాలు ఉన్నాయి. తుని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సమీపంలో ఉన్న పాయకరావుపేట రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో పూర్తిగా ఎక్కడికక్కడ వందలాది సీసీ కెమెరాలు పరిశీలించారు. వందలాది మంది ఒక డంప్ కాల్స్ దగ్గరలో ఉన్న ఏదైతే టవర్కి సంబంధించి మొబైల్ సంబంధించిన టవర్లో డంప్ కాల్స్ తీసి వందలాది మంది ఎంక్వైరీ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కానీ ఇంతమందిని ఇన్ని విధాలుగా ఇన్ని కోణాల్లో విచారణ చేసినప్పటికి కూడా కనీసం పాపకు సంబంధించిన ఒక వస్తువు కూడా దొరకలేదంటే ఖచ్చితంగా
పాప ఎక్కడ ఈ ప్రమాదానికి ఏదైనా గురై ఉంటుంది. ప్రమాదానికి గురైతే పక్కన ఆ పైన ఎక్కువగా వేటగాళ్ళు ఉంటూ ఉంటారు. అటవీ జంతువులను వేటాడుతూ వాటి ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఆ విషయం అటవీ శాఖ అధికారులకు, స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. వాళ్ళతో కోఆర్డినేషన్ ఉంటూ ఉంటుందని స్థానికంగా జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ ఈ పాప ఈ యాంగిల్లో మిస్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు బయటికి రాకుండా అటవీ ప్రాంతంలోనే ఉంటారు. కాబట్టి ఎక్కడ పబ్లిక్ లైఫ్లో, పబ్లిక్ డొమైన్లో ఎక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా ఈ టెక్నాలజీలో ఎక్కడ చిక్కలేదు దానికి సంబంధించి. అందుకే ఇంత డిలే అవుతుంది. ఇంత డేటా తీసుకున్నా, ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపు 6-7 డిపార్ట్మెంట్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, మరొకవైపు లోకల్ పోలీసు, అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా ఈ డ్రోన్ కెమెరాలతో ఎక్కడికక్కడ ఫోకస్ చేసినా కానీ చుట్టుపక్కల మనుషులు సంచరించే ప్రాంతంలో పాప ఉండి ఉంటే, ఒకవేళ పాప మిస్ అయి ఉంటే కనుక దానికి సంబంధించిన ఆధారాలు ఉండే ఉంటాయి. కానీ ఇటు మరొక వైపు ఈ కుక్కకు సంబంధించి పాపతో పాటు వెళ్ళి వెనక్కి వచ్చిన కుక్క 3 రోజుల తర్వాత అది ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత చనిపోవడం, దానికి సంబంధించి కూడా ఏదో మిస్టరీ ఉండి దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని గ్రామస్తులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. కానీ ఆ విషయాలు మాట్లాడాలంటే కానీ వాళ్ళు భయపడిపోతున్న పరిస్థితి. ఎవరు వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, ఏం చేస్తారు అని ఎక్కువగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే అటవీ ప్రాంతంలో జనాలతో సంబంధం లేని, టెక్నాలజీతో సంబంధం లేని ఏరియాలో పాప వెళ్ళుంటే ప్రమాదానికి గురైతే దానికి సంబంధించి దాని కొనసాగింపుగా ఏదో చేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది. అందుకే ఇన్ని రోజులు పాప మిస్ అయినా కానీ ఎటువంటి క్లూస్ దొరకలేదు. బొమ్మలు ఏర్పాటు చేశారు, బొమ్మల్లో నాన్ వెజ్ పెట్టారు. ఒకవేళ నాన్ వెజ్ కోసమైనా ఏమైనా అటవీ జంతువులు వచ్చే ఉంటే పాప కోసం కాకపోయినా అని ఆందోళన, ఇది ఆసక్తికరంగా చర్చించుకుంటున్న పరిస్థితి. కానీ ఇన్ని రోజులు గడిచిన దాదాపు 15 రోజులు ఇంతటి టెక్నాలజీ టైంలో, అదేవిధంగా ఇంత సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్న సమయంలో వందలాది మంది పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేస్తున్నారు. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఎక్కడ వాళ్ళ ఆచూకీ, పాపకు సంబంధించిన ఆచూకీ లేదా పాపను ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా అని ఆచూకీ మాత్రం దొరకలేదు. అదే ఒకవేళ ఈ రోడ్డు వనరులు, అదేవిధంగా రోడ్డు మీద జరిగి ఉంటే ఖచ్చితంగా ఎక్కడొక్కడ జరిగి ఉంటుంది. అటవీ ప్రాంతం పక్కనే ఉన్న, పైనే వందలాది ఎకరాలు ఉన్న కొండ ప్రాంతంలో ఇది జరిగి ఉంటుంది అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు పక్కనే జీడి మామిడి తోటలు, డీ పట్టా భూములు గతంలోనే ఎప్పుడో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ జీడి మామిడి కాయలు ఏరుకోవడానికి, అదేవిధంగా జీడి మామిడి కాయలు తీసుకుని వెళ్ళడానికి రెగ్యులర్గా వస్తుంటారు. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గ్రామస్తులు ఇటు తోటల్లోకి రావడానికి భయపడిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో, అసలు పొలంలో ఏం జరిగిందో అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగి జూన్ 6వ తారీఖు, అదేవిధంగా జూన్ 20వ తేదీ, దాదాపు దీనికి సంబంధించి 14-15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ దొరకపోవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఇటు వేటగాళ్ళు ఏంటంటే వన్యప్రాణులను వేటాడే వేటగాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుంది, అక్కడ దానికి అనుగుణంగా దాని కొనసాగింపుగానే ఏదో మిస్టరీ జరిగి ఉంటుంది. అందుకే ఆ విషయం బయటపడట్లేదని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. జ్ఞానేశ్వర్కి సంబంధించి ఇప్పటికీ ఒక్క క్లూ కూడా లభించలేదు. పాప వెంట ఉన్న కుక్క కూడా చనిపోయింది. దీంతో 2 ఏళ్ల పాప మాయమైపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణి వేటగాళ్ల ముఠాలున్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సిహెచ్ అగ్రహారం అడవికి అత్యంత సమీపంగా ఉంటుంది. కొండ, అడవి కలిపి ఉండే ఆ ప్రాంతంలో వన్యప్రాణుల వేట నిత్యం జరుగుతూనే ఉంటుంది. వన్యప్రాణులను వేటాడేందుకు 3 పెద్ద ముఠాలు పనిచేస్తుంటాయి. నెమళ్లు, దుప్పులు, అడవి పందులు, ఇతర జంతువులను వేటాడి మాంసాన్ని ఈ ముఠాలు అమ్ముకుంటూ ఉంటాయి. వన్యప్రాణులను వేటాడేందుకు రకరకాల ఉచ్చులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా కరెంటు వల్ల అమరుస్తారు. చిన్న చిన్న బాంబులను కూడా ఉంచుతూ ఉంటారు. ఎండాకాలం నీళ్ల కోసం జంతువులు కొండ దాటి వచ్చి ఆ వలలో పడుతూ ఉంటాయి. వన్యప్రాణుల మాంసం, ఇతర అవయవాలపై నెలకు ₹1.5 వరకు బిజినెస్ జరుగుతుందని, వన్యప్రాణి వేటగాళ్ల నుంచి లోకల్ పోలీసులకు మామూళ్లు కూడా అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. నెల క్రితం జంతువుల కోసం అమర్చిన కరెంట్ ఫెన్సింగ్ తగిలి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ విషయాన్ని బయటకు రాకుండా మేనేజ్ చేశారని స్థానికులు చెప్పుకుంటున్నారు. పాప జ్ఞానేశ్వరి పొరపాటున అడవి వైపు నడిచి వెళ్లి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కు తగిలి చనిపోయిందా అనే అనుమానం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగి ఉంటే వేటగాళ్లు పాప శవాన్ని కొండపైకి తీసుకెళ్లి పాతిపెట్టి ఉంటారనే అనుమానాలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న మంత్రగాడిగా చెప్పుకునే వ్యక్తి వచ్చి పాప భూమిలోకి వెళ్లిపోయిందని చెప్పడం కూడా ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. ఆ మంత్రగాడు ఎవరు, పాప భూమిలోకి వెళ్లిందని ఎందుకు చెబుతున్నాడు అని చుట్టుపక్కల జనం మాట్లాడుకుంటున్నారు. జ్ఞానేశ్వరి వెంట ఉన్నటువంటి కుక్క మరణం కూడా మిస్టరీగా మారింది. కుక్కను అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపేశారు? వన్యప్రాణి వేటగాళ్లా, లేకపోతే స్థానికులు ఇంకెవరైనా విషాహారం తినిపించి చంపేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ బయటపడితే పాప అదృశ్యంపై కొంతైనా సరే ఏమైనా తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక వన్యప్రాణి ముఠాల హస్తం ఉంటుందని స్థానికులు ఖచ్చితంగా అనుమానిస్తున్నారు.
ఈ ముఠాల వెనుక పెద్దవాళ్లున్నారని, నిజాలు బయటపడకుండా కేసును జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్ఞానేశ్వరికి సంబంధించి ఇప్పటికీ ఒక్క క్లూ కూడా లభించలేదు. పాప వెంట ఉన్న కుక్క కూడా ఇప్పుడు లేదు. దీంతో 2 ఏళ్ల పాప మాయమైపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణి వేటగాళ్ల ముఠాలున్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సిహెచ్ అగ్రహారం అడవికి అత్యంత సమీపంగా ఉంటుంది. కొండ అడవి కలిపి ఉండే ఆ ప్రాంతంలో వన్యప్రాణుల వేట ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వన్యప్రాణులను వేటాడేందుకు 3 పెద్ద ముఠాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. నెమళ్లు, దుప్పులు, అడవి పందులు, ఇతర జంతువులేమైనా ఉంటే వాటిని వేటాడి మాంసాన్ని ఈ ముఠాలు అమ్ముకుంటూ ఉంటాయి. వన్యప్రాణులను వేటాడేందుకు రకరకాల ఉచ్చులు పెడుతూ ఉంటారు ఈ వేటగాళ్లు. ముఖ్యంగా కరెంటు వలలు అమర్చడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న బాంబులు కూడా అక్కడ పెడుతూ ఉంటారు. ఎండాకాలం నీళ్ల కోసం జంతువులు కొండ దాటి వచ్చి ఆ వలలో పడుతూ ఉంటాయి. వన్యప్రాణుల మాంసం, ఇతర అవయవాలపై నెలకు ₹1.5 వరకు కూడా ఇక్కడ బిజినెస్ జరుగుతుందని, వన్యప్రాణి వేటగాళ్ల నుంచి లోకల్ పోలీసులకు మామూలు కూడా అందుతున్నాయని ఆరోపణలు. నెల క్రితం జంతువుల కోసం అమర్చినటువంటి కరెంట్ ఫెన్సింగ్ తగిలి ఒక వ్యక్తి చనిపోయారు. ఆ విషయాన్ని బయటకు రాకుండా మేనేజ్ చేశారని స్థానికులు కూడా చెబుతున్నారు. ఇక పాప జ్ఞానేశ్వరి పొరపాటున అడవి వైపు నడిచి వెళ్లి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ తగిలి చనిపోయిందా అనే అనుమానం స్థానికులకు వ్యక్తమవుతుంది. అదే కనుక జరిగి ఉంటే వేటగాళ్లు పాప శవాన్ని కొండపైకి తీసుకెళ్లి పాతిపెట్టి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక నిన్నగాక మొన్న మంత్రగాడిగా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి వచ్చి పాప భూమిలోకి వెళ్లిపోయింది అని చెప్పడం కూడా ఇక్కడ చాలా అనుమానాలకు ఊతమిస్తుంది. అసలు మంత్రగాడు ఎవరు, పాప భూమిలోకి వెళ్ళిందని ఎందుకు చెప్తున్నాడు అని చుట్టుపక్కల జనం మాట్లాడుకుంటున్నారు. జ్ఞానేశ్వరి వెంట ఉన్నటువంటి కుక్క మరణం కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది ఈ కేసులో. అసలు కుక్కనెవరు చంపేశారు, ఎందుకు చంపారు? వన్యప్రాణి వేటగాళ్లు చంపారా, లేక స్థానికులు ఇంకెవరైనా విషాహారం తెప్పించి చంపేశారా అనేటువంటి అనుమానం. ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ బయటపడితే కనుక పాప అదృశ్యంపై కొంతైనా తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక వన్యప్రాణి ముఠాల హస్తం ఉంటుందని స్థానికులు ఖచ్చితంగా అనుమానిస్తారు. ఈ ముఠాల వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని, నిజాలు బయటపడకుండా కేసులు జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎంత ప్రయత్నించినా ఒక్క ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అడవి జంతువుల బారిన పడిపోయిందేమో అని బొమ్మల్లో చికెన్ పెట్టి దగ్గరుంచినా ప్రయోజనం లేకుండా పోయింది. చుట్టూ అడవుల్లో, కొండల్లో జంతువులను వేటాడే ముఠాలున్నాయి. అందుకే ఒక్క ఆధారం కూడా లభించలేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి 15 రోజులైంది. కానీ ఇప్పటి వరకు అన్ని యాంగిల్స్లోనూ పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికారులు పూర్తి స్థాయిలో వెరిఫై చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక క్లూ కూడా దొరకలేదు. ఇటు రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇటు రైట్ సైడ్ జ్ఞానేశ్వరి వాళ్ళ ఇల్లు, అదేవిధంగా పక్కనే పామాయిల్ తోటలు, లెఫ్ట్ సైడ్ ఇటు కొండలు, అదేవిధంగా అటవీ ప్రాంతం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ పాప జూన్ 6వ తేదీన ఉదయం 11:50 ఇంటి నుంచి బయటకు వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయితే, తర్వాత 1 గంట తర్వాత కుక్క ఒకటి మాత్రమే ఆందోళనకరంగా ఒక ఆలయం దగ్గర కనిపించిన పరిస్థితి. అసలు ఈ మిస్టరీ అంతా ఇంత టెక్నాలజీ, అదేవిధంగా ఇన్ని సీసీ కెమెరాలు, ఇన్ని 100 మంది అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మోడిఫికేషన్ చేశారు, వెరిఫికేషన్ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు పూర్తి స్థాయిలో జల్లెడ పెట్టారు, గాలించారు. తోటల్లో గడ్డిని తొలగించి ఒకవేళ పాపకు సంబంధించి ఏమైనా వస్తువులు దొరుకుతాయని వెరిఫై చేసినప్పుడు కూడా ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇవన్నిటినీ చూసుకున్నట్లయితే, ఎందుకంటే సిహెచ్ అగ్రహారం అనేది చాలా చిన్న పల్లెటూరు, దాదాపు 400 నుంచి 500 మంది మాత్రమే గ్రామ జనాభా, చిన్న మైనర్ గ్రామ పంచాయతీ. కానీ ఇంతమంది ఇంత చిన్న ఊళ్ళో డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేశారు, డోర్ టు డోర్ సర్వే చేశారు, వాళ్ళతో మాట్లాడారు. వాట్సాప్ గ్రూపులు, అదేవిధంగా ఈ ఆటో వాళ్ళకి లోకల్గా ఉన్న ఆటో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మాడిఫై చేశారు. ఎందుకంటే అంత టెక్నాలజీ సిటీల్లోనూ, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లోనే చాలా కొద్ది గంటల్లోనే అంతా మాడిఫికేషన్ చేస్తే, కానీ చిన్న గ్రామం, అదేవిధంగా సిహెచ్ అగ్రహారం అనేది ఒక మైనర్ పంచాయతీ. కానీ ఇంత చిన్న మైనర్ పంచాయతీలో ఒక పాప ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏంటి అనేది ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా వాళ్ళు వెరిఫై కాలేదంటే గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా ముందు నుంచి ఈ కొండలు, అదేవిధంగా అటవీ ప్రాంతం మీద పట్టు ఉన్న వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైనా వేటగాళ్ళు లోపల ఈ కొండ మీద, అదేవిధంగా అటవీ ప్రాంతంలో వేటగాళ్ళు ఉంటారు.
ఉంటారు. అవి వన్యప్రాణులు వాటి వేటాడుతూ ఉంటారు. అడవి పందులు కావచ్చు, అదేవిధంగా దుప్పులు వాటి మాంసాన్ని అమ్ముకుంటూ ఉంటారు. దానికి సంబంధించి కూడా అవి చనిపోవడానికి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ లైన్స్ పెడుతూ ఉంటారు. ఈ ఎలక్ట్రికల్ లైన్స్ లో అవి వాటర్కి వచ్చినప్పుడు లేదంటే గ్రామంలో అటు ఇటు తిరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అటవీ ప్రాంతంలో కొండ ప్రాంతంలో కిందకు వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా ఈ ఎలక్ట్రికల్ షాక్ కొట్టి అవి చనిపోతూ ఉంటాయి. వాటిని ఆ మాంసాన్ని వేటగాళ్ళు అమ్ముకుంటూ ఉంటారని గ్రామస్తులు చెప్తున్నారు. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా పైన 3 ముఠాలు ఉంటాయి వేటగాళ్ళ ముఠాలు. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. కానీ అంతా దీనికి సంబంధించి కూడా ఎక్కడా బయటికి రాదు. గ్రామస్తులు దీనిపై మాట్లాడాలంటే కూడా భయపడుతూ ఉంటారు. ఒకవేళ పాప ఈ ఇష్యూకు సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే అడవి జంతువులకి కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ కరెంట్ షాక్ సంబంధించిన తీగలకి ఏదైనా కొట్టి ప్రమాదానికి గురై ఉంటుంది. దాని తర్వాత ఈ ఇష్యూని బయటకు రాకుండా వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా బయటకు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒక సీసీ కెమెరాలో ఎక్కడో చోట వాళ్ళు చిక్కుతారు. వాళ్ళ కదలికలు ఖచ్చితంగా మూమెంట్స్ ఉంటాయి. కానీ దీనికి సంబంధించి కూడా పోలీసులు పైకి అంతా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు కూడా ఒక క్లూ కూడా దొరకలేదు. మరొక వైపు కుక్కకు సంబంధించి పాపతో పాటు వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి రావడం, కానీ మరొక 2 రోజుల్లోనే అది చనిపోవడం కూడా దాదాపు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించి వారం రోజులైంది. ఇప్పటి వరకు కూడా ఇంత సెన్సిటివ్ కేసు, అదేవిధంగా ఎంత హైక్ ఉన్న కేసులో ఖచ్చితంగా ఈ పోస్ట్ మార్టం నివేదిక వస్తే కుక్క ఏమైనా విషాహారం తిందా లేదంటే దాని మీద ఏమైనా పాయిజన్ ఏమైనా ప్రయోగం చేశారా అనేది ఖచ్చితంగా ఆ విషయాలన్నీ బయటగా ఖచ్చితంగా అది తిన్న ఫుడ్కి సంబంధించి శాంపిల్స్ సంబంధించి ఒక వివరాలు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. కానీ ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఇంత ఇష్యూలో వారం రోజులు అయినప్పుడు కూడా కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక రాలేదు. ఎందుకు రాలేదు అనేక క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి గ్రామస్తుల మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏదో జరిగి ఉంటుంది. ఒకవేళ వన్యప్రాణులకు సంబంధించిన వేటాడడానికి ఏదైతే ఈ వేటగాళ్ళు ఏర్పాటు చేసిన సంబంధించి దాంట్లో ఏదైనా పాప ప్రమాదానికి గురయ్యి ఉంటుంది. ఆ ప్రమాదానికి సంబంధించి ఆ ఇష్యూ బయటకు రాకుండా ఆ ఇష్యూని క్లోజ్ చేయడానికి వేటగాళ్ళు, ఎందుకంటే వాళ్ళు జనావాసాలతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు అటవీ ప్రాంతం గుండానే ప్రయాణిస్తారు కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అనే ఇన్సిడెంట్స్, అదేవిధంగా డిస్కషన్స్ జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించి ఎందుకంటే చాలా చిన్న ఆమ్లెట్ విలేజ్ లో ఈ స్థాయిలో సెన్సిటివ్ ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంటుంది. లేదంటే ఇన్ని వందల సీసీ కెమెరాలు పరిశీలించినప్పుడు వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మార్గం ద్వారా అదేవిధంగా ట్రైన్స్, బస్సెస్, విధంగా ప్రైవేట్ వెహికల్స్ లో జర్నీ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక క్లూ దొరకాల్సి ఉంటుంది. వాళ్ళు ఇదంతా విశాఖ కేంద్రంగానే ఈ అడవి జంతువుల మాంసం వ్యాపారం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి అట్లానే ఏదో మ్యానిపులేట్ జరిగే ఉంటుందనే డిస్కషన్ జరుగుతుంది. కానీ చివరిగా పాప తల్లిదండ్రులు మాత్రం కుటుంబ సభ్యులు పాప సేఫ్ గా తిరిగి వస్తుంది అనే హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ పాప అనేది ఎప్పటికి వస్తుంది, ఎట్లా వస్తుంది, దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా ఆధారం ఉంటే కనుక దానికి అనుగుణంగా వెరిఫై చేస్తారు కాబట్టి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారి మిస్సింగ్ మిస్టరీగానే మారింది. ఒకవైపు పెంపుడు కుక్క చనిపోవడం, పోస్ట్ మార్టం నివేదిక కూడా వారం రోజులు గడిచినా ఇంకా రాకపోవడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వందల సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉన్నా పాప గురించి ఏమీ తెలియడం లేదు. ఒకవేళ వేటగాళ్లు అమర్చిన ఎలక్ట్రికల్ కేబుల్స్ దగ్గర పాప ప్రమాదానికి గురై ఉంటే ఆ తర్వాత ఏదో జరిగి ఉంటుందని చర్చ జరుగుతోంది. పూర్తి అప్డేట్ సాయి సుధీర్ అందిస్తారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి 15 రోజులైంది. 15 రోజుల నుంచి అన్ని కోణాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా చిన్నారి ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా చిన్నారికి సంబంధించి కనీసం ఆచూకీకి సంబంధించి ఏమైనా వస్తువులు కనిపిస్తాయని ఎదురు చూస్తున్నప్పటికి కూడా, దానికి సంబంధించి సెర్చింగ్ చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఒక ఆధారం కూడా లభించలేదు. ప్రస్తుతం మనం సిహెచ్ అగ్రహారంలో ఉన్న ఈ విలేజ్ లో అవతల వైపు ఏదైతే జీడి మామిడి తోటలు ఇటువైపు ఉన్నాయి, అవతల వైపు పామాయిల్ తోటలు. ఈ పామాయిల్ తోటలోనే జ్ఞానేశ్వరి వాళ్ళ తాత దాదాపు 25 సంవత్సరాల నుంచి అదే పామాయిల్ తోటలో అక్కడ తోటలు చూసుకుంటూ అక్కడే కాపలా ఉంటున్నాడు. మరొక అనపత్తికి చెందిన వేరే వ్యక్తిది తోటలు అయితే ఆయన రెగ్యులర్ గా ఇక్కడ తోటల్లోకి వస్తూ చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటుంది. దీనికి సంబంధించి జ్ఞానేశ్వరి తండ్రి గణేష్, అదేవిధంగా భవానీ తల్లి భవానీ, వీళ్ళిద్దరికి ఈ మధ్యకాలం పెళ్ళైంది. దీనికి సంబంధించి జ్ఞానేశ్వరికి 2 years ఉండడం, అదేవిధంగా ఇంట్లోంచి జ్ఞానేశ్వరికి మరో చెల్లి ఉండడంతో ఆమె రెడీ చేస్తుండగా ఒక్కసారిగా ఆమె బయటకు రావడం, అదేవిధంగా ఇక్కడే ఉంటుందని అనుకుంటున్నప్పటికి కూడా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీనికి సంబంధించి ఒకవేళ ఏమైనా అటవీ జంతువులు దాడి చేశాయనే కోణంలో ఇక బొమ్మలు కూడా గతంలోనే పోలీసులు ఏర్పాటు చేశారు, అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల్లో నాన్ వెజ్ పెట్టి ఒకవేళ ఇటువైపు నుంచి చుట్టూ అడవులు, కొండలు ఉండడంతో కొండ ప్రాంతం, అడవి ప్రాంతం నుంచి అడవి పందులు, అదేవిధంగా దుప్పులు ఇతర వస్తూ ఉంటాయి. అదేవిధంగా పైన వీటి వన్యప్రాణికి సంబంధించి వేటగాళ్ళు కూడా నివాసాలు ఉంటారు. వాళ్ళు దానికి సంబంధించి 3 ముఠాలుగా ఏర్పడి
పైన కొండ మీద కావచ్చు, అదేవిధంగా అటవీ ప్రాంతంలో వాటిని దీనికి సంబంధించి ఈ జంతువులను వేటాడడానికి ఎలక్ట్రికల్స్ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ పెడుతూ ఉంటారు. అదేవిధంగా కరెంట్ పోల్స్ పెడుతూ ఉంటారు. దానికి సంబంధించి కేబుల్స్ పెడుతూ ఉంటారు. ఒకవేళ పాపకు సంబంధించి పాప అట్లా ఆ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్తే కనుక ఏమైనా ఈ కరెంట్ షాక్ కొట్టడం, ఆ కరెంట్ షాక్ కొట్టడంతో ఏమైనా ప్రమాదానికి గురైందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళు చాలా డేంజరస్గా ఉంటారు. దానికి అనుగుణంగానే ఎందుకంటే ఈ డేంజర్కి సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులతో ఇక్కడికప్పుడు టచ్లో ఉండడం, మరొక వైపు దానికి సంబంధించి వాళ్ళు విశాఖ కేంద్రంగానే ఈ అటవీ సంబంధించిన జంతువులను వేటాడుతూ ఉంటారు, వాటిని అమ్ముతూ ఉంటారు. దానికి అనుగుణంగానే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అని చెప్తున్న పరిస్థితి. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 15 రోజుల నుంచి గాలిస్తున్నప్పటికి కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎక్కడికక్కడ ఫెన్సింగ్లో సెర్చింగ్ చేస్తున్నారు. మరొక వైపు జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిన పెంపుడుకు ఒక 11:50కి చిన్నారి ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళడం, కరెక్ట్గా 1 గంట దాటిన తర్వాత పెంపుడుకు ఒక దగ్గరలో ఉన్న ఆలయం దగ్గరలో సీసీ కెమెరాలో కనిపించడం. ఆ సమయంలో కుక్కతో పాటు ఎవరూ లేకపోవడంతో, చిన్నారి కూడా లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా కుక్క ఇంటికి మిస్ అయిన కుక్క అదేవిధంగా పాప మిస్ అయిన 3 రోజుల తర్వాత కుక్క ఇంటికి రావడం, 2 రోజుల తర్వాత దానికి GPS ట్రాకర్ అమర్చి ఎక్కడికక్కడ ఆ GPS ట్రాకర్లో ఎక్కడ ఒకవేళ పాప ఉన్న దగ్గర కుక్క వెళ్తుందని సెర్చింగ్ చేయడం. కానీ ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ మాత్రం లభించలేదు. ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలో ఎవరైనా ఇక్కడ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఏదైనా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళు కిడ్నాప్ గ్యాంగ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏదో సీసీ కెమెరాలో ఖచ్చితంగా ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి ట్రేస్ అవుతూ ఉంటారు. కానీ ఈ అడవిల్లో సంచరించే వాళ్ళు, పక్కనే కొండల్లో ఉన్న వన్యప్రాణులకు సంబంధించి వాటిని సంహరించే వాళ్ళు, దీనికి సంబంధించి పాప ప్రమాదానికి గురైతే పాపను ఇక్కడి నుంచి ఈ ఇష్యూస్ అంతా క్లోజ్ అవ్వడానికి వాళ్ళు బయటికి ఏమైనా తీసుకుని వెళ్ళిపోయారా అని గ్రామస్తులు, అదేవిధంగా రెగ్యులర్గా ఇక్కడ ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్న వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే స్థానికంగా ఉన్న అధికారులతో వాళ్ళకున్న కొన్ని టైఅప్స్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకు ఈ సమాచారం తెలిసే ఉంటుందని మరొక ఈ చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇన్ని బృందాలు, అదేవిధంగా ఇంతమంది అధికారులు ఇన్ని స్థాయిలు ఇన్ని కోణాల్లో విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పాపకు సంబంధించిన ఆచూకీ దొరకపోవడం, మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ఖచ్చితంగా డ్రోన్స్ ఉంటాయి. అదేవిధంగా డ్రోన్కి సంబంధించి కనీసం పాపకు సంబంధించిన థింగ్స్ ఏమైనా కూడా ఖచ్చితంగా దొరుకుతాయి. ఒకవేళ పాప ఏదైనా అటు నుంచి ఇటు పరిగెట్టినప్పుడు ఆమెకు సంబంధించి పట్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పట్టీలకు సంబంధించి ఏమైనా ఈ థింగ్స్ ఏమైనా దొరుకుతాయని కోణంలో విచారణ చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఖచ్చితంగా గతంలో చాలా కిడ్నాప్ కేసులు ఉంటాయి, అదేవిధంగా పాప మిస్సింగ్ కేసులు ఉంటాయి, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయే కేసులు ఉంటాయి. కానీ దానికి సంబంధించి ఏదో ఒక చిన్న ఆధారమైన ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఈ స్థాయిలో ఇట్లా జరిగిందంటే పాప అటవీ ప్రాంతంలోనే ఎక్కడో మిస్ అయి ఉంటుంది. దానికి అనుగుణంగానే పైన ఉన్న కొంతమంది ఏదైతే ఈ వన్యప్రాణులు వేటాడే వాళ్ళు దీనికి సంబంధించి ఏదో చేసి ఉంటారనే అనుమానాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి.